హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను మీకు వానాకాలంలో చక్కగా చల్లగా ఉన్నప్పుడు వేడిగా తినాలనిపించే సొరకాయ సర్వపిండి చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ హాఫ్ సొరకాయ అయితే ఇలా తురిమేసి తీసుకున్నాను, పీల్ చేసేసుకుని. దీనికి తగినట్టుగా మనం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవడమే. వాటర్ ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేయక్కర్లేదు. నేను ఇక్కడ నానబెట్టిన పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ అల్లం తురుము యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అది ఆప్షనల్. కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సరిపడగా నేను ఇక్కడ 2 గరిటెలు అయితే రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ అనేది మనకి ఈ సొరకాయలో ఉండే వాటర్కి సరిపడగా పిండి అయితే యాడ్ చేసుకుని, చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండగా అయిపోవాలి మంచిగా. అలా అయ్యేంత వరకు కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుని ఇలా ముద్దలా చేసి పెట్టేసుకోవాలి. అండ్ దీన్ని మీకు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. నాకైతే దీంతో 4 వస్తాయని చెప్పి నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఏ కడాయిలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి అయితే తీసుకొని చక్కగా దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఈ ఒక ముద్ద అనేది తీసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు స్ప్రెడ్ అవ్వట్లేదు, అతుక్కుపోతుంది అనుకుంటే లైట్గా హాట్ వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకొని చక్కగా ఇలా మీరు మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వరకు స్ప్రెడ్ చేసుకోండి. నేను ఎక్కువగా మిడిల్ పార్ట్ వరకు స్ప్రెడ్ చేసుకుంటాను, పెద్ద సైజెస్గా నేను స్ప్రెడ్ చేసుకోను, విరిగిపోతుందని. చూసారు కదా, చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ సర్వపిండి రెసిపీ అనేది యాడ్ చేశాను నేను. సో సేమ్ అలానే దీంట్లో కొంచెం మనం సొరకాయ అనేది యాడ్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మనం వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో చాలా హెల్తీ ఉంటుంది. అండ్ ఈ రైనీ సీజన్లో కూల్గా ఉన్నప్పుడు మనకి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒక పక్కన చక్కగా కుక్ అయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుని కుక్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇది ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు, ఏదైనా పని అనుకోకుండా. అండ్ దీని కాంబినేషన్ టీ ఆర్ కాఫీ ఉంటే అదిరిపోతుంది కదా. సో ఇది మన సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చల్లగా రెయిన్ పడుతూ ఉంటే వేడిగా మీకు ఏం తినాలనిపించినా బజ్జీలు కానీ పునుగులు కానీ సో ఇలా సర్వపిండి అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం సొరకాయ యాడ్ చేయడం వల్ల కొంచెం హెల్తీ కూడా. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.